హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మస్తున్నారులే. నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ అండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అండ్ మనకు రెస్టారెంట్ స్టైల్లో ఫుల్ గ్రేవీగా రుచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే ఈవెన్ కుకింగ్ రాని వాళ్ళకి కూడా చాలా సింపుల్గా పక్కాగా రుచిగా సెట్ అయిపోతుందండి. అంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి. సో ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని అయితే తీసేసుకొని చక్కగా కట్ చేసేసుకుంటున్నాను. సో మీరైతే చూడొచ్చు, నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా కట్ చేసేసుకున్నారంటే పన్నీర్ అనేది ఈవెన్గా క్యూబ్స్ లాగా నీట్గా కట్ అయ్యి మనకి టేస్ట్ కూడా ఈవెన్గా పడుతుందన్నమాట. సో పన్నీర్ అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోనికి అయితే వేసేసుకొని టేస్ట్ కోసం కాస్త సాల్ట్, మసాలా అట్లనే కారం వేసేసుకొని చక్కగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని అయితే పెట్టేసుకొని 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పన్నీర్ని ఈ కడాయిలోకి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఊరికే అట్లా ప్లెయిన్గా కుక్ చేసే కంటే ఇట్లా ఫ్రై చేసి కుక్ చేయండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా రెస్టారెంట్ కూడా సరిపోదు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో మనకి ఇక్కడ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సపరేట్గా పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఒక ఆనియన్ని పొడిగా కట్ చేసి వేసుకోండి. అట్లనే 6-7 జీడిపప్పులు, అట్లనే ఒక టమోటాను కూడా పొడిగా కట్ చేసి వేసేసుకొని ఈ మూడింటిని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. సో ఇవన్నీ నీట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కడాయిలోనికి కొన్ని మసాలా దినుసులు అయితే వేసేసుకుందాము. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, అట్లనే బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని జస్ట్ ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. సో ఇందులోని వాటర్ అంతా ఎగిరిపోయి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దాం. టేస్ట్ కోసం సరిపడా కారం, కొద్దిగా పసుపు, అట్లనే ధనియా అండ్ జీరా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, లాస్ట్లో గరం మసాలా కూడా వేసేసుకొని వీటన్నింటినీ చక్కగా కలిసేలాగా కలుపుకొని కాస్త మగ్గించుకోవాలి జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు. అండ్ ఆ తర్వాత దీంట్లోనికి కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అండ్ కన్సిస్టెన్సీ చూడండి, మనకి ఇక్కడ ఇట్లా వచ్చిందనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఈ వాటర్ అనేవి చక్కగా బాయిల్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోనికి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకొని మళ్ళీ చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ 3-4 మినిట్స్ పాటు వెయిట్ చేస్తే సరిపోతుందండి. ఈ సూప్ అంతా చూడండి మనకి దగ్గరగా ఎగిరిపోయి ఆయిల్ అంతా పైకి తేరి మనకి పన్నీర్ కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయి మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు ఇందులోనికి కాస్త డ్రై మేతి పౌడర్ అయితే యాడ్ చేయండి. మంచి స్మెల్ అండ్ టేస్ట్ అయితే వస్తుందండి. ఇట్లాంటి కర్రీస్లోనికి ఇట్లాంటి చిన్న చిట్కాసే చాలా టేస్ట్ని ఇస్తాయి అనమాట. సో మేతి పౌడర్ వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసుకొని ఫైనల్ టచ్ కోసం కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు అట్లా వదిలేసి కలిపేసుకుంటే మనకి టేస్టీ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, ఇంత సింపుల్గా రుచికరమైన పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేసేసి కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా తప్పకుండా కమెంట్ అయితే చేసేసేయండి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో. సో దట్స్ ఇట్ అండి. ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ వ్లాగ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.